ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటోరోలా G85 మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్. ఈ మొబైల్ వచ్చేసి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుందన్నమాట. చూద్దాం ఈ వీడియోలో 1 హవర్ కంటిన్యూయస్‌గా యూజ్ చేయడం ద్వారా ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది ఈ మొబైల్‌లో అని. అండ్ యాప్స్ పరంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ టెస్టింగ్‌లో. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ 100% అయితే ఉంది. నేనైతే సింగిల్ సిమ్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ మొబైల్‌లో. ఇకపోతే వైఫైకి అయితే కనెక్ట్ అయ్యానన్నమాట. ఇంకా డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేశాను. అండ్ ఎటువంటి యాప్స్ అయితే రన్ అవ్వట్లేదు బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంతే కాదు నేను రిఫ్రెష్ రేట్‌ని 120 హెర్ట్జ్‌కి అయితే సెట్ చేశాను ఆల్ టైమ్. ఇక బ్రైట్‌నెస్ వచ్చేసి 100%కి అయితే సెట్ చేశాననమాట. ముందుగా నేనైతే యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను ఒక 10 మినిట్స్. చూద్దాం 10 మినిట్స్ తర్వాత ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయింది అని. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఈ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అనేది మోర్ థాన్ 1 డే అయితే వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇది జస్ట్ గెస్ అనమాట. సో చూద్దాం ఫైనల్ పార్ట్‌లో ఎంత వస్తుంది ఏంటి అని చెప్పని స్క్రీన్ ఆన్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హవర్స్ అనేది. సో వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు డీటెయిల్‌గా అయితే అర్థమవుతుంది. ఈ యూట్యూబ్ వీడియో ప్లే చేస్తున్న టైంలో నేనైతే ఒకటి నోటీస్ చేశాను. ఈవెన్ దో నేను 4K ఆర్ 8K వీడియో ప్లే చేసినా కూడా ఇది మాక్సిమం 1080p వరకే సపోర్ట్ చేస్తుందనమాట. సో మీరు ఒకవేళ 2K లేకుంటే 4K కాంటెంట్ వాచ్ చేయాలనుకుంటున్నారు ఈ మొబైల్‌లో అన్నట్లయితే నో. ఓన్లీ అంటే మాక్సిమం మీరు 1080p వరకే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ డిస్‌ప్లే సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.67 ఇంచ్ POLED ప్యానెల్ అనమాట. ఇక ఈ డిస్‌ప్లే యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 90.8% అయితే ఉంది. మనకు చుట్టూ బెజల్స్ అదే బ్లాక్ కలర్ లైన్స్ అనేది చాలా స్లిమ్‌గా అయితే ఉంటాయన్నమాట. ఎక్కడ హెవీగా ఉన్న ఫీలింగ్ అయితే రాదు. ఆల్రెడీ చెప్పాను గదా! ఈ డిస్‌ప్లే మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బై ద వే ఇదొక కర్వ్డ్ స్క్రీన్ అనమాట. ఇక ఈ డిస్‌ప్లే అనేది మనకి పీక్ 1600 నిట్స్ వరకైతే వెళ్తుంది బ్రైట్‌నెస్ అనేది. ఇంకా చాలా విషయాలైతే ఉన్నాయి ఈ మొబైల్ గురించి మాట్లాడుకోవడానికి. ఈ వీడియోలో నేను అవన్నీ డీటెయిల్‌గా అయితే చెప్పుకుంటూ వెళ్తాను. అంతకంటే ముందు మనం 10 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నామనమాట యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్‌ని. చూద్దాం బ్యాటరీ అనేది ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయిందని. ఇది చూసినట్లయితే స్టిల్ ఇప్పటికి కూడా 100% అయితే ఉంది. ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ బ్యాటరీ సైకిల్ అనమాట ఈ మొబైల్‌లో. సో, అందుకే మనకి బ్యాటరీ అనేది ఎక్కువైతే డ్రాప్ అవ్వట్లేదు. నేనైతే ఇప్పుడు ఒక వీడియో అయితే రికార్డ్ చేయబోతున్నాను. కెమెరా యాప్ ఓపెన్ చేసి అది 1080p వీడియో అనమాట. చూద్దాం బ్యాటరీ అనేది ఎంత డ్రాప్ అవుతుంది ఆఫ్టర్ 10 మోర్ మినిట్స్. ఈ మొబైల్ మనకి మాక్సిమం 1080p వరకైతే సపోర్ట్ చేస్తుంది. నేనైతే దాంట్లోనైతే రికార్డ్ చేస్తున్నాను. ఈ మోటోరోలా G85 మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6S జెన్ 3 చిప్‌సెట్ అయితే వస్తుందనమాట. ఇదొక 6 నానోమీటర్‌తో బిల్డ్ చేసిన చిప్‌సెట్. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను గేమింగ్ రివ్యూ ఈ మొబైల్‌లో అనమాట. అంటే ఈ ప్రాసెసర్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది? ఎంత టెంపరేచర్స్ రీచ్ అవుతుంది ఈ మొబైల్ అనేది? అది కూడా కంటిన్యూయస్‌గా 1 అవర్ గేమ్స్ ఆడటం ద్వారా ఎంత అయింది అని చెప్పి మీకు డీటెయిల్‌గా అయితే ఆ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. లేకుంటే ఐ కార్డ్స్ లేదు అంటే ఈ వీడియో చివర్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత అయితే చూడండి. ఒకవేళ మీరు గేమింగ్ పరంగానే ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారు అంటే ఆ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ బై ద వే ఈ మొబైల్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ప్రెజెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఇది అరౌండ్ 2019 ఆ బిట్వీన్‌లో అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఆఫర్స్ టైమ్‌లో చూసినట్లయితే 20,000 బిలో అయితే ఉంటుంది పక్కాగా 100% ష్యూర్. ఆల్రైట్ ఇప్పుడైతే మనం 10 మోర్ మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం వీడియో రికార్డింగ్‌లో. చూద్దాం బ్యాటరీ అనేది ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింది అని. ప్రెజెంట్ చూసినట్లయితే బ్యాటరీ 97% అయితే ఉందన్నమాట. ఓన్లీ 3% అయితే డ్రాప్ అయింది. అది కూడా 10 మినిట్స్ కంటిన్యూయస్ వీడియో రికార్డింగ్ తర్వాత. ఇది క్రేజీ అండ్ సర్ప్రైజ్ అనమాట నాకు. మనం ఫస్ట్ టెస్టింగ్ నుంచి చూసినట్లయితే అంటే యూట్యూబ్ వీడియో ప్లే చేసాం. తర్వాత వీడియో కూడా రికార్డ్ చేసాం. అంటే 20 మినిట్స్ యూజ్ చేసిన తర్వాత కూడా మనకి 3% మాత్రమే డ్రాప్ అయిందనమాట. సో, ఇది చాలా అద్భుతం అనేది చెప్పొచ్చు. అప్ టు నౌ బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను టెస్ట్ చేయబోతున్నాను ఈ మొబైల్ చిప్‌సెట్ యొక్క సీపీయూ అండ్ జీపీయూ స్కోర్స్ గీక్ బెంచ్ యాప్ ద్వారా. అండ్ బై ద వే ఈ టెస్టింగ్‌లో మీకు రిజల్ట్స్ షేర్ చేస్తాను. అండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్యాటరీ అనేది ఎంత డ్రాప్ అయిందని కూడా మీకు చెప్తాననమాట. ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో అనేది ఎక్స్‌ట్రీమ్ యూసేజ్‌కి అనమాట గైస్. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది మొబైల్ యూసేజ్ అనేది. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్యాటర్న్‌లోనే మీరు యూజ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ సిమిలర్‌గా అయితే వస్తాయన్నమాట. కానీ మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సింది చుట్టూ ఉన్న యాంబియంట్ టెంపరేచర్ కూడా. సో, ఒకవేళ మీ చుట్టూ ఉన్న యాంబియంట్ టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి మొబైల్ ఆఫ్‌కోర్స్ ఎక్కువ హీట్ అయితే అయిపోతుంటుంది. దానివల్ల మనకి ప్రాసెసర్ హీట్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ హైయర్ టెంపరేచర్స్‌లో రన్ అవ్వాలి అంటే ఎక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. టెంపరేచరే గాకుండా మీ బ్రైట్‌నెస్ లెవెల్, తర్వాత ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఇంటర్నెట్ ఏది యూజ్ చేస్తున్నారు, అండ్ ఏ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నాయి. ఇవన్నీ చాలా రకాల ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయన్నమాట బ్యాటరీ బ్యాకప్‌కి. ఇవి సీపీయూ స్కోర్స్ ఈ మోటో G85 మొబైల్‌వి. ఇప్పుడైతే నేను జీపీయూ టెస్ట్‌ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇక ఈ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్క మొబైల్‌లోనూ సేమ్‌గా అయితే ఉండదనమాట. ఎందుకంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్‌కి
యూసేజ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను ఈ వీడియోనే కాదు వేరే వీడియో ఏదైనా సరే వేరే డిఫరెంట్ ఛానల్స్‌లో అయినా సరే ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ అనేది మీరు జస్ట్ రెఫరెన్స్ కోసమైతే చూడండి. అంతేగాని కన్ఫర్మేషన్ కోసమైతే కాదనమాట. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇవి జీపీయూ రిజల్ట్స్ అనేది. ఇప్పుడైతే మనం 37 మినిట్స్ మార్క్‌నైతే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 96% అయితే ఉందనమాట. ఈ టెస్ట్‌నైతే ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడైతే నేను ఈ మొబైల్ స్ట్రెస్ టెస్ట్ అయితే చేస్తున్నాను 3డీ మార్క్ యాప్ ద్వారా. టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్కోర్స్ అలాగే టెంపరేచర్స్ ఇంకొంచెం డేటా అయితే చూడొచ్చు స్క్రీన్‌లో. మోటరోలా వచ్చేసి మనకి చాలా మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తుంది ఎవ్రీ సింగిల్ ఇయర్. అది కూడా ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే చాలా అగ్రెసివ్‌గా అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. ఇది ఒక సైడ్ చూసుకున్నట్లయితే మంచిది. అంటే బ్రాండ్ రికగ్నిషన్ పెరుగుతుంది అండ్ చాలా మందికి తెలుస్తుంది ఓకే మోటరోలా మొబైల్ ఉంది అని చెప్పని. బట్ ఇంకొక సైడ్ చూసినట్లయితే అది బయర్స్ పర్స్పెక్టివ్ చూసినట్లయితే అది చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుందనమాట. ఎందుకంటే ఒకవేళ 10 మొబైల్స్ ఉన్నాయనుకోండి. దాంట్లో మీరు ఒకటి పిక్ చేసుకోవాలి అంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అయితే ఉంటుంది. అదే ఒకవేళ 5 మొబైల్స్ లేకుంటే 4 మొబైల్స్ ఉన్నాయనుకోండి. దాంట్లో ఒకటి పిక్ చేసుకోవాలంటే చాలా ఈజీ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ అనమాట. ఈవెన్ ఐఫోన్స్, సామ్‌సంగ్ అన్నిట్లో చూడొచ్చు మనం. వీళ్ళేంటంటే ఎవ్రీ ఇయర్ ఒక పర్టిక్యులర్ సీరీస్ ఆఫ్ మొబైల్స్‌ని అయితే రిలీజ్ చేస్తారు. అంతే. దానికి మించి మళ్ళీ మిడ్ రేంజ్ అని, బిలో మిడ్ రేంజ్ అని ఇవేమైతే రిలీజ్ చేయరనమాట. ఇఫ్ ఇన్ కేస్ మోటరోలా టీమ్ ఈ వీడియోని చూస్తున్నారు అంటే ప్లీజ్ ఒక మంచి మొబైల్ రిలీజ్ చేయండి. అండ్ బ్రీతింగ్ టైమ్ కూడా అయితే ఇవ్వండనమాట బయర్స్‌కి. సో దట్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అయితే అవ్వరు అండ్ కొన్నందుకు చాలా బాధపడరు కూడా అనమాట. ఆల్రైట్ ఇప్పుడైతే మనం 1 హవర్ మార్క్‌నైతే కంప్లీట్ చేసుకున్నాం. రైట్ నౌ బ్యాటరీ వచ్చేసి 92% అయితే ఉంది. ఓవరాల్‌గా 8% అయితే డ్రాప్ అయిందనమాట ఆఫ్టర్ 1 హవర్ ఆఫ్ కంటిన్యూయస్ యూసేజ్. ఇప్పుడు నేను కాలిక్యులేట్ అనేది చేస్తాను 100%కి ఎంత స్క్రీన్ ఆన్ టైమ్ వస్తుంది మనకి అని. ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసే టైంలో బ్యాటరీ 100% అయితే ఉంది. ప్రెజెంట్ 92% అయితే ఉంది. ఈ 2 వాల్యూస్‌ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి డిఫరెన్స్ 8 అయితే వస్తుందనమాట. అంటే ఒక గంటకి 8% బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేసుకుందని. ఇప్పుడు నేను ఒక సింపుల్ మ్యాథ్‌తో కాలిక్యులేట్ చేసినట్లయితే ఓవరాల్‌గా స్క్రీన్ ఆన్ టైమ్ ఈ విధంగా అయితే ఉంటుందనమాట మోటరోలా G85కి. నేనైతే ఒక నంబర్‌తో అయితే 8ని అయితే మల్టిప్లై చేశాను. క్లోజ్ టు మనకి 100 వాల్యూ ఇచ్చేది. అది 12 అనమాట. అంటే 8 మల్టిప్లై బై 12 ఈజ్ ఈక్వల్స్ టు 96. ఇక్కడ 96 అనేది బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ 12 అనేది టైమ్ ఇన్ హవర్స్. సో ఓవరాల్‌గా 1% నుంచి 100% వరకు మీకు ఇన్ బిట్వీన్ 11-12 హవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే వస్తుందనమాట. ఈ మొబైల్‌లో ఈ విధంగా యూజ్ చేసినట్లయితే. 12 కంటే ఎక్కువ కూడా వస్తుంది. ఎందుకంటే నేను 96% వరకే కాలిక్యులేట్ అయితే చేశాను. 4% మనకి బఫర్ టైమ్‌గా అయితే సెట్ చేసుకుందాం. ఒక్కొక్కసారి మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అయితే ఉంటాయన్నమాట. దానికోసమని ఈ 4% బఫర్ టైమ్‌గా అయితే సెట్ చేసుకుందాం. సో మేబీ మీరు ఇక్కడ ఆలోచించొచ్చు. ఓకే. నేను యూజ్ చేసినా కూడా సేమ్ ఇదే హవర్స్ ఆఫ్ టైమ్ వస్తుంది. ఎవ్రీ టైమ్ నేను చార్జ్ చేసినప్పుడు మొబైల్ అనేది. దీని ఆన్సర్ వచ్చేసి నో గైస్. ఎందుకంటే బ్యాటరీ హెల్త్ అనేది మనకి స్టార్టింగ్‌లో ఎంతైతే ఉందో అంతైతే ఉండదనమాట. బ్యాటరీ సైకిల్స్ తగ్గిపోతూ వస్తున్నాయంటే బ్యాటరీ హెల్త్ కూడా అంటే హోల్డింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుందనమాట. ఇంకోటి మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొబైల్ సెట్టింగ్స్‌లో వెళ్ళినట్లయితే అక్కడ మీకు స్టాండ్ బై టైమ్ అనేది ఉంటుందనమాట. ఒకవేళ మీకు స్క్రీన్ ఆన్ టైమ్ ఎక్కువుంది అంటే స్టాండ్ బై టైమ్ తగ్గిపోతుంది. ఒకవేళ స్టాండ్ బై టైమ్ ఎక్కువుంది అంటే స్క్రీన్ ఆన్ టైమ్ తగ్గిపోతుందనమాట. సో ఫైనల్‌గా ఈ మోటరోలా G85 మొబైల్ ఇన్ బిట్వీన్ 11-12 అవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే మనకిస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్‌కి. నేనైతే చాలా ఇంప్రెస్ అనమాట ఈ బ్యాటరీ బ్యాకప్‌తో. ఇప్పుడైతే నేను చెప్పగలను ఈ మొబైల్ అనేది మనకి మోర్ దాన్ 1 డే అయితే లాస్ట్ అవుతుందనమాట సింగిల్ ఛార్జ్‌తో. ముందు చెప్పిన విధంగా ఈ మొబైల్ గేమింగ్ రివ్యూ కూడా అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. ఒకవేళ ఇది కాకుండా వేరే వీడియోస్ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. మీరు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఈ మోటరోలా G85 మొబైల్ గురించి బ్యాటరీ కాకుండా. అండ్ ఆల్సో గైస్ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాంటెంట్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్‌లో. అండ్ అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి.